జలనిమజ్జనం నుండి ఎలా తప్పించుకుని రక్షించబడింది అన్న విశిష్టమైన మధుర కథ చెప్పబడింది. బాబా ఒక భక్తుడి కళలో కనిపించి జ్ఞానేశ్వరు పఠించమని స్పష్టంగా అనుజ్ఞ ఇచ్చి అతని కోరికలను తీర్చి కథను కూడా విన్నారు. సారాంశము: గురుకృపా యోగం కలిగితే భోభయ దుఃఖాలకు తొలగిపోతాయి. ముక్తి తీర్చే కథను కూడా విన్నారు. సారాంశం: గురుకృపా యోగం కలిగి భోభయ దుఃఖాలు తొలగిపోయి ముక్తి మార్గాల ద్వారా తెలుసుకొని కష్టాలు సుఖాలు మారిపోతాయి. నిత్యం సద్గురు శరణాలను స్మరిస్తే విఘ్నాలు కలిగించే విఘ్నం తొలగిపోతుంది. మరణానికి కూడా మరణం వచ్చి ప్రాసిక దుఃఖాలను మర్చిపోగలరు. అందువలన శ్రోతలు తమ శ్రేయస్సు కోసము సాయి సముద్రుని చరితాన్ని శ్రవణం చేయండి. దీనివలన శీఘ్రంగా అత్యంత పావనులవుతారు. ఇప్పుడు ఈ అధ్యాయంలో మనము సాయి యొక్క స్వభావాన్ని, అంటే వారి మనసులోని కాఠిన్యాన్ని లేదా మధురత్వాన్ని గూర్చి వర్ణించుకుందాము. ఇంతవరకు ఏకాగ్రత చిత్తంలో బాబా యొక్క లీలను విన్నట్లే ఇప్పుడు బాబా తమ శరీరాన్ని దర్శించి వృత్తాన్ని శ్రద్ధగా వినండి. బాబా యొక్క సావాస సుఖాన్ని అర్ధశబ్దం కంటే ఎక్కువ కాలం అనుభవించి ఆనందించి షిరిడీ ప్రజలు ధన్యులు.